నిఘా విభాగం అధిపతిగా ఉండి గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానే వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కారంటూ ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులను మూటగట్టుకున్న ఆంజనేయులు అధికారుల ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. నేడు ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. డీజీ క్యాడర్ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అరెస్టు చేయడానికి మీరొస్తారని వారం ముందే నాకు తెలుసు. అరెస్టు చేస్తే ఒకసారి లోపలికి వెళ్లి వద్దామనుకున్నా. అందుకే ముందస్తు బెయిల్కు వెళ్లలేదు. ఇది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులతో చెప్పిన మాటలు. ముంబై నటి ఎవరో తనకు తెలియదని ఆయన విచారణలో అన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేసిన అధికారులు మంగళవారం విజయవాడ తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి సుమారు 7 గంటల పాటు అక్కడే విచారించారు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆంజనేయుల నుంచి ముక్తసరి సమాధానాలే వచ్చినట్లు తెలుస్తోంది. తనకేమీ తెలియదని, కేసుతో అసలు సంబంధమే లేదంటూ అమాయకంగా జవాబులిచ్చినట్లు సమాచారం. ప్రాప్తం ఉంటే అన్నీ వస్తాయంటూ వైరాగ్యంగా మాట్లాడటంతో సిఐడి అధికారులే విస్తుపోవలసొచ్చింది. రాత్రి సిఐడి కార్యాలయంలోనే ఆంజనేయులను ఉంచిన అధికారులు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ముంబైకి చెందిన సినీ నటి 70 ఏళ్ల వృద్ధులైన ఆమె తల్లిదండ్రులపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా 2024 ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. కాదంబరి జత్వానీ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తపై ముంబైలో గతంలో అత్యాచారం కేసు పెట్టారు. దాన్ని ఉపసంహరించుకునేలా బెదిరించేందుకు ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేసులో ఇరికించి దాదాపు 40 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఈ కుట్రకు రూపకల్పన జరగ్గా అప్పటి నిఘా విభాగాధిపతి హోదాలో ఆంజనేయులు దీన్ని అమలు చేశారు. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని ఇందులో భాగస్వాములయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అరాచకం వెలుగు చూసింది. ముంబై నటి ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ 13న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మొదట్లో పిఎస్ఆర్ ఆంజనేయులను నిందితుడిగా చేర్చలేదు. కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా పిఎస్ఆర్ను A2గా చేర్చారు. సిఐడి దర్యాప్తు చేసే కొద్దీ పిఎస్ఆర్ పాత్రపై మరిన్ని ఆధారాలు లభించటం, కొందరు అధికారులు వాంగ్మూలాలివ్వటం, సిడిఆర్ విశ్లేషణలో ఆయన ప్రమేయం బయటపడటంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. దాదాపు 7 నెలల తర్వాత అరెస్టు చేశారు.